చాలామందికి సంఘంలో ఉన్న వాళ్ళకి బయట ప్రజలకి నేను నేర్పిస్తున్నా. ఒక మినిస్ట్రీ కరెంటు బిల్లు కట్టడం అంటే, ఒక సేవ కరెంటు బిల్లు కట్టడం చాలా కష్టం. మీకు అర్థం కాదు. మీ ఇంట్లో కరెంటు బిల్లు కోసం ఎంత ప్రయాసపడతారు. లైవ్లో ఉన్న వారికి, ఇక్కడికి వచ్చే వారికి చెప్తాను. ఇప్పుడు చూడు, అక్కడ 3 ఫ్యాన్లు కంటిన్యూగా తిరుగుతున్నాయి. అవసరం లేని చోట ఫ్యాన్లు. చర్చిలో లైట్ వేసి పెట్టండి, లైట్ లేకుండా ఉంచకండి. అందరూ ఒక నీట్గా ఒక లైన్కి వచ్చేసేయండి అమ్మా. లేడీస్ ఎందుకు అక్కడిద్దరు అక్కడ కూర్చున్నారు? మర్యాదగా ఒక లైన్లో. మీ ప్రేయర్ లీడర్స్ మీకు చెప్పట్లేదా? మీకు లేదా మైండ్ సెటప్? పురుషులంతా ఒక లేను, స్త్రీలంతా ఒక లేను. నీట్గా ఒకటే లైన్కి వచ్చేయండి, 2 లైన్లలో కూర్చోండి చాలు. మర్యాదగా మందిరంలో ఎలా కూర్చోబెట్టాలో దైవజనులు, ప్రార్థన నడిపించేవారు చక్కగా రెస్పాన్సిబిలిటీగా మర్యాదగా ప్రవర్తించాలి. లైవ్ చూస్తున్న బిడ్డలు, మీ పిల్లలకు కూడా మీరు ఇటు నేర్పించాలి. మీ ఇళ్లలో కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి ఏం నేర్పరండి, రాయల్ లైఫ్ నేర్పిస్తారు. అక్కడ వెనక వట్టిగా ఫ్యాన్ తిరుగుతుంది, బంద్ చేసి ఎవరిని వస్తాడు వెనక కూర్చున్న వ్యక్తి బంద్ చేసి రమ్మని చెప్పండి. ఇక్కడ 3rd వన్. కాబట్టి మీరు అర్థం చేసుకొని దేవుని స్తుతించాలి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ప్రాంతాలకు వెళ్ళినా దీన్ని జ్ఞానం అంటారు. తెలుసా? ఈరోజు నా మెసేజ్ అది. జ్ఞానం, బుద్ధి. కొంతమందికి బుద్ధే ఉండదు. ప్రేయర్ నడిపించేవారైనా, ప్రార్థనలు చేసేవారైనా మీకు ఉండాలి కదా మనసు. చీకట్లో ప్రార్థనలు చేయొద్దు, చర్చిలో లైట్స్ ఉండాలి. ఎక్కడ కూర్చున్నారో అక్కడ మాత్రమే ఫ్యాన్లు ఉండాలి. చీకటి పెట్టొద్దు మందిరం ఎప్పుడు కూడా. కొంతమందికి ఇళ్ళంతా చీకటి పెట్టుకుంటారు, అదేమిటో జీవితాలు కూడా చీకటే. వెలుగులో ప్రార్థన చేయాలి, ఆత్మ సంబంధమైన ప్రార్థనలు. ఎందుకంటే ఈరోజు మన మెసేజ్ ఏంటి చెప్పండి? సబ్జెక్టు చెప్పండి. నీ శత్రువుపై చెప్పండి. అందరూ గెలవాలంటే అందరు చెప్పండి అమ్మా. చర్చికొచ్చినా మర్యాద ఉండదు, బయటికి వెళ్ళినా మర్యాద ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఉండదు. కనీసం పోతా కాలికి ఏదైనా తగిలితే తీసివేయాలని సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతుంటారు నేటి యువకులు. లైఫ్ ఎట్లయిపోయిందంటే, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళినా, మన శత్రువు దగ్గరికి వెళ్ళినా కానీ మనం కొంత వాళ్ళకి మేలుకరంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్తే ఇంత పెట్టుకొని పడేయడం, సంఘాలకు వెళ్తే ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఆఫీసులకు వెళ్తే మనకెందుకు, మంది కాదు కదా. దేవుడు అక్కడే చూస్తాడు, అక్కడే నేను గమనిస్తాడు. నీ లైఫ్ స్టైలు, నీ జీవితాన్ని చూసే దేవుడు ఆయన. చూడండి, ఈరోజు మనం వర్తమానం, నువ్వు శత్రువుపై గెలవాలంటే అన్ని చోట్ల దయచేసి మందిరంలో లైట్స్ వేయండి ప్లీజ్. సంఘస్థులకు చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఆన్లైన్ దగ్గర అందరూ అవసరం లేదు. ఎవరన్నా పోయి లైట్ అలవాటు ఉన్నవారు వేసి కూర్చోవచ్చు. వచ్చి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరచుదాం. మన బైబిల్లోకి వెళ్ళి సమూయేలు 1 గ్రంథం 18వ అధ్యాయం. వెనకన్ని లైట్స్ వేయాలి దయచేసి. ఆ కాంగోస్ అవన్నీ అక్కడ లేకుండా చేయాలి. ఇది నేర్చుకుంటున్న సంఘము. చిన్న పిల్లలు చేస్తారు చూడండి, చిన్న పిల్లలు చేసిన పనులన్నీ చేస్తున్నారు ఇక్కడ. దూరం నుండి వచ్చేవారు, మీరు ఎంత దూరం నుండి వచ్చినా మీరు ఇక్కడ మర్యాద నేర్చుకోవాలి. నేను చూస్తున్నా, మూలకి చీకట్లో కూర్చుంటారు కొంతమంది. అలా చెయ్యొద్దు దయచేసి. మందిరంలో వస్తువులు తీసేసేయాలి, ఎక్కడ పడితే అక్కడ ఏం వస్తువు ఉండకూడదు. దేవుని సన్నిధిని మనం చాలా గౌరవించాలండి. హోలీ స్పిరిట్. ప్రార్థన చేసేవారు, ప్రార్థన చేయించుకునేవారు, ప్రార్థన ఆరాధనలు ఉండేవారు. మందిరం ఎట్లుండాలంటే దేవుని ప్రజెన్స్తో నింపబడి ఉండాలి, వెలుగుమయముగా ఉండాలి. సమూయేలు 1 గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదువుకోబోతున్నాం. ఈరోజు ఎంతమందికి విజయం పొందాలి, గెలవాలని ఆశ కలిగిన యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్లో ఉన్నవారు అక్కడ కాంగోస్ తీసేసేయండి దయచేసి. ఎంత బ్యాడ్గా చేస్తున్నారు. చాలా నీట్గా ఉంచాలి మందిరాన్ని. లైవ్లో ఉన్న బిడ్డలు ఇది నేర్చుకోండి. తీసేసి దయచేసి ఇక్కడ ఎక్కడొద్దు, ప్రేయర్ హాల్లో కన్నా ఎక్కడికైనా పంపించేయండి ప్లీజ్. ఇక్కడ ఏం ఉంచకూడదు. మందిరం అంటే మందిరం లెక్క ఉండాలి. నేను అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మీ ఇల్లు చెక్ చేయాలనిపిస్తుంది. మీ ఇంటి చూస్తే మీ జీవితం అర్థమైపోతుంది, మీ ఆత్మీయ స్థితిగతులు. ఏముంచొద్దు అక్కడ, నీట్గా పెట్టాలి ప్లీజ్. అర్థం చేసుకోండి. ఈ సమయంలో అందరం మీ ఇంటికి నేను వస్తా, ఎప్పుడో చెప్పబెట్టకుండా వచ్చి మీ ఇల్లు అంతా గమనించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు అంతా మురికి పెట్టి అన్నీ కప్పేసి పెడతారు మన అమ్మలక్కలు. ఎవరన్నా వస్తున్నారంటే దాని మీద అంతా కప్పుతారు కదండి. సైతాను ఇంట్లో ఎందుకు వస్తుందంటే వాడికి కొన్ని ఉంటాయి ఆయుధాలు.
నీ జీవితంలోకి, నీ ఇంట్లోకి. అందుకే వాడు పొమ్మంటే పోకుండా ఎప్పుడు చూసినా నీ ఇంటిని పట్టుకొని పీడిస్తూ ఉంటాడు. చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18:10. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా. ఏంటంట? దేవుని యొద్ద నుండి దురాత్మ ఎవరి మీదకి వచ్చిందట? ఎవరి మీదకి వచ్చిందండి? సౌలు మీదకి వచ్చినందు అతడు ఇంటిలో ఏం చేస్తున్నాడట? అరే చెప్పండి, ఇంట్లో ఏం చేస్తున్నాడంట? ప్రవచించుచుండగా. ఏం చేస్తున్నాడంటండి? దెయ్యం బట్టి ప్రవచనాలు చెప్తున్నాడు. కొంతమంది దర్శనము వచ్చింది అంటే, ప్రవచనం వచ్చిందంటే జ్ఞాన సంబంధమైనదిగా ఉండాలని. దర్శనం వచ్చిందట. దర్శనాలు వస్తున్నాయి ఈ రోజుల్లో చాలామందికి. ఇది దేవుని చిత్తం అయితే నేను సండే చెప్తా. అయితే ఇక్కడ జరిగింది ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూద్దాం. దావీదు మునుపట్లాగిన వీణ చేత పట్టుకొని వాయించాను. నెక్స్ట్, అప్పుడు సౌలులో నుండి సౌలు చేతిలోని ఒక ఈటె ఉండగా దావీదుని పొడిచి గోడకు బిగించుననుకొని సౌలు ఆ ఈటని విసిరెను. అయితే తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. నెక్స్ట్ వచనం, యెహోవా తనని విడిచి దావీదునకు తోడైండుట సౌలు దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఎవరు భయపడుతున్నారంటండి? చెప్పండి. ఎవరికి భయపడుతున్నారు? సౌలు ఎవరికి భయపడుతున్నాడు? దావీదుకి. సౌలుకి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఏం పట్టిందండి? దురాత్మ పట్టిన వారు ప్రేమతో ఉండరు, సమాధానంగా ఉంటారు. వాళ్ళ ముఖాలు చిటపట పటపట. ఎప్పుడు చూసినా చిటపట, జ్ఞానం ఉండదు, సమాధానం ఉండదు. పైనుండి వచ్చేది కాదు అది. పైనుండి వచ్చే అభిషేకము, జ్ఞానము అది పవిత్రమైనది. దాంట్లో ఫలాలు, ప్రేమ, మృదుత్వం, తగ్గింపు, దీనత్వం అన్నీ ఉంటుంది. ఈ సౌల్లో దెయ్యం ఏం చేసిందంటే భయంకరంగా పోరాడింది. దావీదు మీదకి ఈట పెట్టి చంపాలనుకుని చూశాడు. కానీ దావీదునకు తోడై ఉండుట, దేవుడు తోడై ఉండట చూచట భయపడి ఏం చేశాడంటే చాలా భయపడిపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ వచనంలో రాయబడి ఉంటుంది. ఇక్కడ మనం చదువుకుందాం దాని వచనం. కాబట్టి సౌలు అతనిని తన యొద్దనుండక, ఎందుకు 10వ వచనం 11వ వచనం వేయండి. భయపడను. 12వ వచనం వేయండి. ఇప్పుడు 13వ వచనం వేయండి. ఇప్పుడు కాబట్టి సౌలు అతని యొద్దను ఉండనీక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉండెను. నెక్స్ట్ 14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమెన్. అందరు చెప్పండి, స్త్రీలు పురుషులు ఏ బుద్ధి? చెప్పండి గట్టిగా. మీకు నోరు లేదమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చేయదు. చెప్పండి గట్టిగా. సుబుద్ధి. బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుని కార్యం జరగదు. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. మా ఇంట్లో శత్రువులండి, మా కుటుంబం మీద, మా బంధువులండి, మమ్మల్ని తరుముతున్నారండి, వాళ్ళండి వీళ్ళండి అంటే, నీకు బుద్ధి ఉంటే వాళ్ళు నీ వెంటబడలేరు. నీకు జ్ఞానం ఉండి నీకు దేవుడు తోడై ఉంటే ఎవరు నీ వెంటబడినా నేనేం చంపగలుగుతారు? నీ మీద ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఎవరు నీ మీదకి లేచినా వారు జయం పొందలేరు. ఎందుకంటే ఇక్కడ దావీదుకు దేవుడు తోడై ఉన్నాడట. ఆమెన్. అందరు చెప్పండి, ఎవరు తోడై ఉన్నారు? ఎందుకు తోడై ఉన్నాడండి దావీదుకి? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడట. ఏ బుద్ధి కలిగి చెప్పండి? కొంతమంది, నేను చెప్పాను కదా, ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తున్నా, అగో వట్టికి తిరుగుతుంది అక్కడ ఫ్యాను. అమ్మలక్కలు ఇంతమంది ఉన్నారు మీటింగ్లో, హాల్ అంతా జనాలే, జరుగుతూనే ఉంటుంది. కనీసం వచ్చి ఇంటికి వస్తే ఒకరికి మర్యాద ఇవ్వాలనే బుద్ధి జ్ఞానం ఉండదు కొందరికి. మంచిగా మాట్లాడాలనే ఉండదు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని దీవిస్తాడు, ఎవరిని క్షమిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే దైవికమైన బుద్ధి, సుబుద్ధి. శత్రువుని ఓడించాలి అంటే నీకు ప్రార్థనతో పాటు సుబుద్ధి ఉండాలి. ఆమె నేను చెప్పండి బిగ్గరగా. ఏ బుద్ధి?
అరుచుకుంటూ ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దేవుని ఆరాధించేవాడు, దావీదు దేవుడు అంటే పిచ్చి ప్రేమ కలిగిన వాడు, దావీదు దేవునితో గడిపేవాడు, దావీదు ప్రతి సమయంలో దేవుని స్తుతించగలిగేవాడు. అయితే ఆయన జీవితంలో ఆయనకు దేవుడు ఏమిచ్చాడంటే సుబుద్ధి. ఇప్పుడు మీ అందరికీ నేను యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్లో ఉన్న బిడ్డలకు చెప్తాను. ఈరోజు సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మా స్టాఫ్ కూడా ఉంటే చాలా బాగున్నాం. బుద్ధికి జ్ఞానం లేని వాళ్ళు, అసలు ఇష్టం లేని వాళ్ళు బయట కూర్చొని తిరుగుతూ ఉంటారు చాలామంది. పని పాట ఉంటుంది వాళ్ళకి. లైవ్లో కూడా మీ ఇంట్లో లైవ్ వస్తుంటే వాక్యం వినరా అని నీ కొడుకునంటే వాడు రోడ్డు మీద కూర్చొని ఉంటాడు. ఎందుకో మరి వాడికి బుద్ధి లేదు, భయం లేదు, వానికి బాధ లేదు. ఎందుకు వాక్యం వినాలి, నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని పొందుకోవాలని ఆశ ఉండదు కొందరికి. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు దేవునితో గడిపిన వ్యక్తి. ఆయన బుద్ధి లేని వాళ్ళు ప్రార్థనలు చేసినా, బుద్ధి లేని ఏ పని చేసినా దానికి సక్సెస్ ఉండదండి. శత్రువు ఓడిపోడు. దావీదులో నుండి అంత కృప, జ్ఞానము సొలొమోనులో రావడానికి దావీదులో దేవుడు అది చూశాడు. ఎందుకంటే ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి. ఎవరైతే దేవుణ్ణి, ఇప్పుడు చూడండి, శత్రువుని ఎదుర్కోవాలంటే, వెళ్ళాలా మానాలంటే దేవుణ్ణి అడిగేవాడు. మనం అడగకుండగానే అని చెప్పేస్తాం, దేవుణ్ణి అడగం. ఎవరైనా ఏదన్నా వచ్చి మనకు చెప్పారనుకోండి, మన సొంత నిర్ణయాలు చెప్పేస్తాం. దావీదు అట్లా చెప్పలే. దావీదు ఏదొచ్చినా, ఏ కబురు వచ్చినా ఫస్ట్ మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుని సందులోకి వెళ్ళేవాడు. ఎవరైనా రమ్మన్నారంటే వెళుదునా మానుదునా అని అడిగేవాడు. ఎవరైనా ఏదైనా ఛాన్స్ ఇచ్చారంటే వెళ్ళాలా వద్దా అని ఆలోచించి వెళ్ళేవాడు. దేవుణ్ణి అడిగి, దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దేవుడు వెళ్ళమంటే వెళ్ళడం, వద్దంటే ఆగిపోవడం. దేవుడు చెయ్యమంటే చేయడం, చెయ్యొద్దంటే మానేయడం. ఇది మనకు ఉండాలి, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చెయ్యమంటే చెయ్యాలి, వద్దంటే మానేయాలి. అది ఎవరు చేశారంటే దావీదు. ఆయన దేవునితో గడిపాడు. దేవుని దగ్గర అడిగాడు, అయ్యా వెళ్ళాలా మానాలా పలానా యుద్ధానికి, పలానా చోటుకి వెళ్ళమంటావు మానమంటావు. దేవుడు వెళ్ళు అంటే వెళ్ళాడు, వద్దు అంటే ఆగాడు. మనం వెళ్ళంటే ఆగిపోతాం, ఆగంటే వెళ్తాం. మన ఇష్టం ఏంటంటే మన సొంతమే. నేను అడిగాను మన కుటుంబాన్ని, ఎందుకు శత్రువుని వెంటబడుతున్నారంటే, అమ్మో వాళ్ళు మంచోళ్ళు గారు. ఎంత మంచోళ్ళు కాకపోతే నీకేంటి బాగా? ఎవరు మంచోళ్ళు కాకపోతే నీకేంటి? నిన్నెవరు ఏం చేయగలుగుతారు? దేవుడు నీకు తోడై ఉంటే శత్రువు కూడా నిన్నేమీ చేయలేడు. దేవుడే నీకు తోడై ఉంటే నీ శత్రువు వెంటబడి పీక్కొని లాక్కొని తిన్నా నీ మీదకి రాడు, చేయలేడు. నిన్ను ఫెయిల్ చేయాలని వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. నీ వెంటబడ్డ వాళ్ళందరూ వీక్ అయిపోతారు. అది నీ కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, సేవాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, నీ చుట్టుపక్కల పరంగా ఏ శత్రువు నిన్ను వెంటాడినా గెలవలేరు. ఎప్పుడు గెలవలేరంటే దేవుడు నీకు తోడై ఉండుట చూచి. సౌలు చూశాడట, అమ్మో దావీదుకు నన్ను విడిచాడు దేవుడు, ఆయనకు తోడై ఉన్నాడు. మన శత్రువులు అనుకోవాలండి, వారు సాక్ష్యం ఇవ్వాలి, దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెనని. దేవుడు వారికి, చెప్పండి అమ్మా. నా మాట నాకే ముద్ద వినబడుతుంది, అందుకని నేను ఏం చెప్తున్నాను కొంచెం నాకు సౌండ్ ఇబ్బంది పెడుతుంది, అర్థం చేసుకోండి. దేవుడు నాకు తోడై ఉంది. ఎవరు చెప్పాలి? దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. అమ్మో ఆయన జోలికి పోతే నేను గెలవలేను అనే మాట ఎవరు చెప్పాలంటే శత్రువులు చెప్పాలా. నేను మొన్న ప్రార్థన చేస్తున్నా. కొన్నిసార్లు ఈ ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యం చదువుతూ ఉంటా. అయ్యా దావీదు కాలంలో లేరా శత్రువులు? యోబు కాలంలో లేరా శత్రువులు? మోషే కాలంలో లేరా శత్రువులు? యెహోషువ కాలం లేరా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరికీ శత్రువులు ఉన్నారు. కానీ నువ్వు తోడై ఉన్న వారి జీవితంలో వారు గెలవలేరు. ఎందుకంటే శత్రువు లేనిదే క్రైస్తవ జీవితం లేదు. నువ్వు కాలేజీకి వెళ్ళినా నీ పక్కన ముళ్ళు ఉండాలా, నువ్వు యూనివర్సిటీకి వెళ్ళినా నీకు ముళ్ళు ఉండాలా, నువ్వు సంఘానికి వెళ్ళినా ముళ్ళు ఉండాలా, సమాజానికి వెళ్ళి ఎక్కడ లేకుండా ఒక్కదానివి అడవులు బ్రతుకుపో. అక్కడ కూడా ఉంటాయి మింగే పులులు, సింహాలు, నీ అంటబడే పాములు, తేళ్ళు, జర్రులు. ఎందుకది? ఎక్కడ నువ్వు నడుస్తున్నావో అక్కడ నీకు విజయం రావాలి. ఎక్కడ నీ జీవితం మనుషుల చేత
తరమబడుతుంది. ఎక్కడ నీకు గాయమైంది, ఎక్కడ నీకు అవమానం, అక్కడే నువ్వు గణపరచబడాలా. మరెక్కడో ఎందుకు, ఇంకో దగ్గర ఎందుకు పోవాలి? యేసు ప్రభు ఎక్కడ సిలువ వేయబడ్డాడో చెప్పండి, అక్కడ నుంచి ఏ శిష్యులైతే యేసయ్యని సిలువ చూసి చెదిరిపోయారు, అక్కడనే యేసయ్య నామము ముందు యెరూషలేములో ఘనపరచబడింది. మనం నేర్చుకోవాలా. ఏ ఊరు నేర్చిపెట్టి పారిపోతాము? కొంతమంది అంటారు ఆ ఊరిని వదిలి పారిపోయినండి, ఈ ఊరిని ఎందుకు పారిపోవాలి? వాళ్ళు పారిపోవాలి, నువ్వు పారిపోవడం కాదు. మనం పారిపోతున్నాం, సమస్యలకి మనం పారిపోతున్నాం, రోగాలకు మనం పారిపోతున్నాం, అప్పులు చూసి మనం పారిపోతున్నాం, శత్రువుని చూసి మనమే పారిపోతున్నాం, ఏది చూసినా మనమే పారిపోతున్నాం. మేము ఎంత దూరం పోయినా ఎక్కడ పోయినా వాళ్ళు మమ్మల్ని వెంబడిస్తారు. అంటే నీ దేవుడు చిన్నోడా, వాళ్ళు శత్రువు గొప్పోళ్ళ? శత్రువులు గొప్పోళ్ళ, దేవుడు చిన్నోడా? దేవుడు చిన్నోడైతే శత్రువులు గొప్పోలుగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి ఆ శత్రువుకి విజయం వస్తుంది. నీ దేవుడు గొప్పవాడు, శత్రువు చిన్నదని నువ్వు ఎప్పుడైతే అంటావో నీ దేవునికి విజయము నీ ద్వారా వస్తుంది. మీరు ఎవరైనా కావచ్చండి, ఎక్కడి నుంచి మాటలు వింటున్నా. ఇక్కడ చూడండి, సౌలుని చూశాడు దావీదుని చూశాడు సౌలు. అమ్మో, ఈయనకి దేవుడు తోడై ఉన్నాడు. జనులం పోన్లే ఈయనని సహస్రాధిపతిగా చేసి చంపేద్దాం, ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ జనులకు ముందుగా పోయి చక్కగా పనిచేస్తున్నాడట. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడట. సుబుద్ధి కలిగి ప్రవర్తించి చూసి ఇంకా భయపడుతున్నాడట. అక్కడ రాయబడి ఉంటుందండి, ఇంకొక దగ్గర కూడా రాయబడి ఉంటుంది, సహస్రాధిపతిగా అతనికి యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడట. ఏం ప్రవర్తన చెప్పండి అమ్మా? మనం బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని పనులు, ఒక్కటి కూడా బుద్ధి కలిగిన పనులు చేయం మనం. ఎందుకంటే అపవాదికి అవకాశం ఇస్తాం. మూర్ఖపు మాటలు కొంతమంది చెప్తే వినరు కదండి. ఎంత చెప్పినా వాళ్ళ మూర్ఖత్వానికి కొంతమంది బలైపోతూ ఉంటారు. ఇళ్లలో, సంఘాల్లో వద్దు నాయన అంటే వినరు, దాన్ని పట్టుకొని వెళ్ళడతారు. ఎందుకు? కనీసం ఏమో దేవుడు మాట్లాడుతున్నాడు వినరు వాళ్ళు. ఎందుకంటే నువ్వు నిన్ను వ్యతిరేకించే వరకు నువ్వు దూరంగా ఉండడం కాదు, నీ మీద లేచే వారికి నువ్వు దూరం పెట్టడం కాదు. వారి దగ్గరే నీ సుబుద్ధి ప్రవర్తనను బట్టి వారు నీకు తప్పక భయపడతారు. నీకు భయపడతారు వాళ్ళు. వారు స్టెప్ వేయాలంటే భయం ఉంటుంది, అడుగేయాలంటే భయం ఉంటుంది, ముందుకెళ్ళాలంటే భయం ఉంటుంది, మరి ఏం చేయాలన్నా భయం ఉంటుంది. నువ్వు కాలేజీకి వెళ్తున్నామేమో, అమ్మో నా ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు, నా కాలేజీలు ఇట్లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళే ఉంటారు. మరి సమాజం కదా, బయటకు వెళ్తే అదే సమాజం, ఊరికి వెళ్ళిన అదే సమాజం, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. నువ్వు ఈ లోకంలో ఉన్నావు, ఒకేసారి ఈ లోకాన్ని విడిచి వెళ్తే అక్కడికి పో, పైకి ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతికి మనము, దేవుడు అంటున్నాడు నీ శత్రువు మీద నువ్వు విజయం పొందాలి, నీ శత్రువు నీ ముందు ఓడిపోవాలా. నువ్వు విజయవంతమైన జీవితం జీవించాలంటే అతని ప్రవర్తనలో ఉన్నట్టు సుబుద్ధి ఉన్నదట. ఎలా వస్తుందండి ఇది? ఎక్కడైనా అడిగితే వస్తుందా? తెచ్చుకుంటే వస్తుందా? ఇప్పుడు నేను చెప్పాను కదండి, నేను వచ్చేటికి మందిరంలో కొందరు చీకట్లో కూర్చొని ఉన్నారు, కొందరు అవసరం లేనిది అంటే సెన్స్ అంటారు తెలుసా, జ్ఞానం అంటారు, చిన్ని జ్ఞానం. సో లోపలికి వచ్చేటప్పుడు ఒక మనిషి పరిసరాలను చూసే జ్ఞానం, ప్రార్థన చేసేవారు, ప్రార్థన నడిపించే ఆరాధికులు, ఎవరికైనా అండి, ప్రార్థనాపరుడు ఆరాధికుడు, ఆయనకే జ్ఞానం లేకపోతే ఈరోజు ఇంత గొప్ప కృప మనం పొందేవారం కాదు. అందుకనే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంటేనంట సౌలుకి ఆ దేవుడు అతనికి తోడై ఉండుట, సుబుద్ధి కలిగి మరీ భయపడ్డాడట ఆయన. అక్కడ రాయబడి ఉంది, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ఏం చేస్తున్నాడండి? సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. నీకెవరైనా భయపడుతున్నారా శత్రువులు? ప్రశ్న ఈరోజు బైబిల్ స్టడీ, మీకు ఎవరైనా భయపడుతున్నారా? మీ గంభీరత చూసి, మీ మాటలు చూసి అనవసరంగా ఎందుకులే ఇంత పెట్టుకోవడమని భయపడుతున్నారేమో. కానీ నీలో ఉన్న సుబుద్ధిని చూసి, దేవుడు నీపై చూపుతున్న కృపని చూసి శత్రువు కూడా భయపడాలండి మనకి. అమ్మో దేవుడు ఆయనతో ఉన్నాడు, ఆయనతో పెట్టుకుంటే గెలవలేము, ఆమెతో పెట్టుకుంటే మనము
ఎవరనాలి ఈ మాట? చెప్పండి అందరు, ఎవరనాలి ఈ మాట? రెండు చేతులే చెప్పండి, ఎవరనాలి ఈ మాట? ఎవరనాలి? దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ అందరు ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ప్రేయర్ లీడర్స్ ఉండాలి, ఇక్కడ మనకు కనబడాలి, లైవ్లో ఉన్న బిడ్డలు ఉండాలి, యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్లో బెల్లంపల్లి సంఘము. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. దేవుడిని దర్శిస్తున్నాడు. బుద్ధి లేని పనులు చేసి, జ్ఞానం లేని పనులు చేసి ఆపద తెచ్చుకుంటారు చాలామంది మీదకి. బుద్ధి జ్ఞానం లేని పనులు చేసి, బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిద వలె మీరు ఉండకుడి అంటారు కీర్తన. మీరు చూస్తే 33, 32 కీర్తన చదవండి. ఆ మాట రాయబడి ఉంటుంది. బుద్ధి జ్ఞానము లేని కంచర, చెప్పండి, గాడిద. ఎందుకంటే చదువుతారని నేను చదవాలి, చదువుతా. స్తోత్రం. ఈరోజు ప్రభు మనల్ని దర్శిస్తున్నాడండి. మన లైఫ్ మొత్తం చేంజ్ కావాలి. ఆమేనని చెప్పండి అందరూ. దేవుడు ఎంతమందితో శత్రువుపై విజయం పొందాలనుకుంటున్నారు మీరు? ఎంతమంది సాతానుని ఓడించాలనుకుంటున్నారు మీరు? ఎంతమంది శత్రువుని చూడండి. 32వ కీర్తన 9వ వచనం, 9వ వచనం 8 నుండి నేను చదువుతాను. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదా. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనను కంచర గాడిద వలెనను మీరు ఉండకుడి. ఏమంట? ఉండకుడి. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలెనను కంచర గాడిద మీరు అవి మీ దగ్గరికి తేయబడినట్లు వాటి నోరు కళ్ళెముతోనూ బిగింపవలను. ఏం లేదు, కంచర గాడిదలట, గుర్రాలట ఏం లేవండి చెప్పండి. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలె, కంచర గాడిద వలె మీరు ఉండొద్దు. దేవుడు మనకి ఏం కోరుకుంటున్నాడంటే, శత్రువుని అటాక్ చేయాలంటే ఉట్టి ప్రేయర్ సరిపోదమ్మా. లైవ్లో ఉన్న బిడ్డలకు చెప్తున్నా, ప్రేయర్ ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన ఎంత శక్తి కలిగిందో, దానితో పాటు బుద్ధి వివేకం కలిగిన జీవితం అంతకంటే ప్రాముఖ్యమైనది. సెన్స్ లేని పనులు కొందరు చేస్తుంటారు. నేను అడుగుతుంటా మా స్టాఫ్, ఈ మాత్రం సెన్స్ కూడా లేదు ఇక్కడ, ఇది ఇలా అంటుంటే అప్పుడప్పుడు మా వాళ్ళని, కొద్దిగన్నా సెన్స్ ఉందా నీకు? కొంచెమన్నా, కొద్దిగన్నా. మీరు అనుకుంటున్నారు అది అభిషేకము, జ్ఞానము, ప్రార్థనా జీవితము ఇవి మనకుంటే మనం హై లెవెల్లోకి వెళ్ళగలుగుతాం, లేకుంటే లోయెస్ట్గానే ఉండగలుగుతాం. కొంతమందికి బుద్ధి లేదు కాబట్టి ఎవరిని ఎట్లా మెయింటైన్ చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కొంతమంది శత్రువుని కూడా నమ్మేసి వాళ్ళ చేతికి అన్ని అప్పచెప్పి అన్ని పోగొట్టుకొని చేతులు పైకెత్తుతారు. మన జీవితంలో సాధారణంగా జరుగుతూ ఉంటాయి. నేను నమ్మి డబ్బులు ఇచ్చానండి, మోసం చేశాడు. అందుకనే మీకు చెప్తున్నా, నీకు ప్రేమ ఉండాలి, నీకు ప్రార్థనా జీవితం ఉండాలి, నీ ప్రేమ జ్ఞానముతో నిండుకునేదై ఉండాలి. ఎందుకంటే నమ్మల వద్దా? నమ్మించి మోసం చేస్తున్నారా, లేకపోతే నమ్మక ద్రోహం చేస్తారా, లేకపోతే వీళ్ళు నమ్మొచ్చా? ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి మనతో చాలా కాలం ఉంటున్నాడు, మన ప్రక్కలో, మనతో ఆఫీసులో కానీ ఉద్యోగంలో కానీ. ఏం ఆశించి ఉంటున్నాడు? లేకపోతే దైవిక భయంతో ఉంటున్నాడా, పిలుపు కలిగి ఉంటున్నాడా, ప్రత్యక్షత కలిగి ఉంటున్నాడా, దర్శనం కలిగి ఉంటున్నాడా, లేకపోతే ఎందుకు ఉంటున్నాడు? ఆయన ఉండటానికి కారణం ఏంటి? కొన్నిసార్లు మీ జీవితంలో మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్, ఆఫీసులు, లేకపోతే రకరకాల స్కూల్స్, కాలేజెస్ చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే అవి అభివృద్ధి కాకపోవడానికి కారణం మీరు ప్రార్థనతో చేస్తారు, దర్శనంతో స్టార్ట్ చేస్తారు. కానీ మీ దర్శనం, మీ ప్రార్థన మీకున్నప్పటికీ ఇది లేకపోతే అనేక రకాల ఆపదలో మీరు పడతారు. మీరు ఒకవేళ బిజినెస్ చేసేవారు చూస్తుండొచ్చు, మంచి వ్యాపారవేత్తలు, లేకపోతే మంచి మంచి స్కూల్ ప్రిన్సిపల్స్, డాక్టర్స్, యాక్టర్స్, ఎవరైనా కానీ నాకు అనవసరం అండి. మీరు ఎంత గొప్పోళ్ళైనా, పేదవారైనా, ఒకవేళ మీకు డబ్బున్నా, చదువున్నా, లేదున్నా, లేకున్నా, ఇది చాలా ప్రాముఖ్యమైంది.
కొంతమందికి చదువు జ్ఞానం, డబ్బు జ్ఞానం, మనకు డబ్బు ఉంది, చదువు ఉంది, మనం ఈ లోకపరంగా జ్ఞానవంతులం అనుకోకండి. అది ఎప్పుడు ఏ ఫెయిల్ అయిందో తెలియదు. కానీ దైవికమైన సుబుద్ధి అంటే మంచి బుద్ధి, జ్ఞానము, బాగా ఆలోచిస్తాడు దావీదు. మంచి మనసు కలిగి, మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. ఇట్లనే ఉంది ఎవరంటే అబీగయలు. ఆమె కూడా సుబుద్ధి కలిగిన స్త్రీ అట. సుబుద్ధి. కొందరు జీవితాల్లో భర్త అట్లుంటే భార్యకుండదు, భార్యకుంటే భర్తకుండదు, ఇంట్లో ఇద్దరికి లేకపోతే ఇల్లంతా నరకమే. మీరు అనుకుంటున్నారు దీవించాడు. దీవెన పోగొట్టుకోవడానికి కూడా, ఉన్నది పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇదే. నువ్వు ఏది పోగొట్టుకోవడానికైనా నోరు జారుతారు కొంతమంది వాళ్ళ జీవితాన్ని చిన్న మెసేజ్ మీ లైఫ్ మొత్తం పాడు చేసేస్తుంది, లేకపోతే టర్న్ చేస్తుంది. బుద్ధి ఉండొద్దు ఏదైనా పెట్టేటప్పుడు. టక్క మెసేజ్ పెట్టేశావు. మొన్న ఒక యవనస్తుడు మాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఎప్పుడో మా దగ్గర పని చేసి వెళ్ళి ఆలోచించి పెట్టుంటే బాగుండేది. ఎందుకు అంటే నువ్వు పెట్టింది ఎప్పటికక్కడ ఉంటుంది. ఏదో ఆవేశంలో, ఉక్రోషంలో, ఏదో నేను యథార్థవంతున్నా నా కుటుంబం పెట్టేసింది టక్కడక్కడ పిన్ కొట్టినట్టు. అది ఎప్పటికి ఉండిపోద్దిగా. మన జీవితంలో మనం తెలుసుకోవాలి, మన జుట్టు వేరే వాళ్ళ చేతికి ఇవ్వద్దు. అది చాలా దైవికంగా ఉండాలి. ఎందుకు ఈ రోజుల్లో హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు, మారణ హోమాలు? బుద్ధి లేని అనేక రీతిలుగా దొంగను తెచ్చి సరైన ప్లేస్లో పెట్టుకొని, దొంగతనం అయితే చూద్దాంలే అన్నట్టు ఉంటారు కొంతమంది. దొంగతనం అవుతుందా, అయితే చూద్దాంలే. బాగా ఫిలాసఫీ చదివినోడు అదే అన్నాడట. బాగా చదివి వాళ్ళ భార్య అంటుందంట, అరే నాయన రోజు వచ్చి మన ఇంట్లో ఒకటి దొంగతనం చేసి పోతున్నాడు, కొద్దిగా వినయ్య అంటే. బాగా తిక్కు ఎక్కువైంది, జ్ఞానం ఎక్కువైంది. వాడు దొరికినప్పుడు చూద్దాం. ఎక్కడ దొరుకుతాడయ్యా? రోజు వచ్చి పోతున్నాడు వాడు, నువ్వు లేనప్పుడు. వాడు అన్నీ ఎత్తుకుపోతున్నాడు అంటే వాడు ఎక్కడ దొరుకుతాడు? సమాధి దగ్గర దొరుకుతాడులే అంటున్నాడు. అంటే జ్ఞానం అధికమైంది దొరికేదాకనా? వాడికి కొంచెం ఇంటి ఇచ్చినప్పుడే నువ్వేం చేయాలా? జ్ఞానం కలిగిన వాడికి ఇమ్మీడియట్గా వెంటనే కొన్ని క్లూస్ దొరుకుతున్నప్పుడు ఏ పర్సన్ అయినా నువ్వు పసిగట్టాలా. నీ స్టడీస్లో కానీ, నీ లైఫ్లో కానీ, నీ కెరియర్లో కానీ, నీ అడ్మినిస్ట్రేషన్లో కానీ, నీ కుటుంబంలో కానీ ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. సంగమా ప్రేయర్ లీడర్ ఎక్కడెక్కడ ప్రార్థన నడిపించట ఆయన ఒకసారి ఎవరైనా వెళ్ళి ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఇక్కడ ప్లీజ్. 2-3 ఉంటారు మన పాస్టర్స్. వాళ్ళకి ఏదైనా పరిచర్లు ఉంటే పిలిపించండి. లైవ్లో ఉన్నవారు ఈరోజు అందరు వినాలి. మీ ఇళ్ళన్నీ క్లోజ్, మీ కిచెన్లన్నీ బంద్. మీరు చాలా జాగ్రత్తగా మెసేజ్ వినాలి. మీరు ఎవరైనా కానీ చాలా కేర్ఫుల్గా. ఇష్టం వచ్చినట్టు లైఫ్ అంతా రూలింగ్ చేసుకొని, కుటుంబాలు పాడు చేసుకొని, జీవితాలు నష్టపరుచుకున్న వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు బాగా అధిక జ్ఞానం కలిగినోడు ఇక్కడ సావు దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందాం, వాడు కూడా కాటి దగ్గరికి వస్తాడు కానీ నేను కూడా పోతాను కదా, అప్పుడు దొరకడా అన్నాడట. లైఫ్ అంతా లాస్ అయినాక నువ్వు చేసేది ఏముంటుంది? ఇక అంత పోగొట్టుకున్నాక జరగాల్సింది జరిగినాక బుద్ధి జ్ఞానం ఉన్నాడు, తక్కువని క్యాచ్ చేస్తాడు, పట్టుమని పట్టుకుంటాడు అంతే. ఒక వ్యక్తిని పసిగట్టే అనుభవం ఉండాలి మనకి. ఆమెన్. ఒక వ్యక్తిని చూస్తేనే అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి మనకి. బైబిల్ పట్టుకుని క్రైస్తవులు పోతూనే ఉంటారు. ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కొంతమందికి. సమయోచితమైన ప్రార్థన ఉండదు. తీసుకుపోయి శత్రువుకి జుట్టు అప్పగించే ప్రార్థన చేస్తారు కొందరు. ఎక్స్ట్రీమ్ ప్రేయర్తో ఏంటో అక్కడికిక్కడికి పోయి అది చేసి ఇది చేసి బల్లగుద్ది ప్రార్థనలు చేస్తే అన్ని జనానికి హీలన అయిపోమా? నువ్వు ఏదైనా ప్రార్థన చేయాలి. ఏదైనా అంటే రహస్యంగా కొన్ని విషయాలు బహిరంగంగా చేసేవి సంఘపరమైనవి ఉంటాయి. కొన్ని చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాల. ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉండి ప్రార్థన చేసేస్తూ ఉంటే ఒక్క ప్రేయర్ పాయింట్ బయట క్యాచ్ అయితే ఎంత డేంజరస్ జోన్ నీ జీవితం. నీ ఇంటి పక్కన వారికి, నీ చుట్టుపక్కల వారికి నీ లైఫ్ తెలీదా? అసలు ఏం మాత్రం సెన్స్లెస్గా చేసేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో తెలియదు వాళ్ళకి పాపం. మీకు ఒకటి చెప్తానండి, సేవకులుగా హెచ్చరించడం వేరు, స్టేజ్ మీద ఉండి
నువ్వు కరెక్ట్ లేవు, నువ్వు ఎక్కడికి పోతున్నావు అని మెసేజ్ మధ్యలో మా వాళ్ళతో మా స్టాఫ్తో మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇది పరువు తీసుకునే విషయం కాదు, ఇది సెట్ చేసే విషయం. ఇక్కడ ఈ వ్యక్తిని సెట్ చేస్తుంటే లైవ్లో చాలామంది సెట్ అవుతారు. ఇక్కడ ఈ వ్యక్తిని కరెక్ట్ చేస్తుంటే ఓహో ఈ మినిస్ట్రీకి వెళ్తే ఎంత స్ట్రిక్ట్. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఈ స్వస్థతలే అద్భుతాలే అనుకొని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు మా స్ట్రిక్ట్నెస్ ఎక్కడ తెలుస్తుందంటే మేము ఈ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కరెక్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సంఘానికి వచ్చినప్పుడు కరెక్ట్గా మాట్లాడుతుంటాం. అది తిట్టడం కాదు, అది భయపెట్టడం కాదు. కొంతమంది తెలియక వాళ్ళకి అవగాహన లేక మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఎందుకు అంటే జ్ఞానము లేక సంఘము నశించిపోతుంది. బుద్ధి, సుబుద్ధి, మంచి బుద్ధి, దైవ సంబంధమైన జ్ఞానము లేక శత్రువుకు తీసిపోయి జుట్టప్ప చెప్తుంది. సాతాను చేతిలో జ్ఞానము లేక మినిస్ట్రీలో ఎన్నో డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా పరిచర్యలలో జ్ఞానము లేని వాడు నేను అడుగుతాను, దేవా ఈ బుద్ధి జ్ఞానం లేని వాడిని ఇచ్చేవే ఎందుకయ్యా నాకు? ఈ బుద్ధి జ్ఞానం లేని కంచరగాడితే గుర్రములు లాంటి వాళ్ళని ఇచ్చినవి ఎందుకయ్యా? అంతేనా? అంతే ఉందా? నేను అంటున్నానని ఎవరు అనుకోకండి. జ్ఞానం కలిగిన వాడు ఒక్కడున్నా చాలు. అది లౌకిక జ్ఞానం కాదండి, అది మనిషిని మ్యానిపులేట్ చేసే జ్ఞానం కాదు. నిన్ను చూస్తేనే శత్రువు భయపడాలి, నీలో ఉన్న సుబుద్ధిని బట్టి, నీలో ఉన్న దైవ జ్ఞానాన్ని బట్టి. శత్రువుకి తప్పించుకొని పారిపోయేవారు ఉన్నారు, కానీ శత్రువుని ఓడించేవారు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎట్లా స్పిరిట్లో ప్రార్థన చేయాలో తెలియదు, చేసి పట్టుకుని చేస్తూనే. అరే ఒక మనిషి ప్రార్థన చేస్తుంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే, కుటుంబంలో ఇంటి యజమానురాలుగా, సేవకుడిగా, సంఘముగా నీ ప్రేయర్లో ఒక క్లారిటీ ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి, ఒక స్వచ్ఛత ఉండాలి. సమయోచితమైన మాటలు పలకాల. మనం మృదువైన మాట కోపముని చల్లారుస్తుంది. ఎంత కఠినంగా, కొంత క్రోధంగా మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానం లేక, బుద్ధి లేక. సౌలుకి తీసుకొచ్చి, సౌలు అతని సహస్రాధిపతిగా చేశాడట. కానీ జనాలకు ముందుగా పోతూ సుబుద్ధి కలిగి వెళ్తూ ఉంటే, సుబుద్ధిని చూసి జనులు ఆయన వెంట చూసి సౌలు అతని సుబుద్ధి అధికముగా, మామూలుగా కాదు అధికంగా భయపడ్డాడట. బాబోయ్ ఏం జోలికి పోతే నా పరిస్థితి ఏంటి అనే దగ్గరకు వచ్చేసాడు. ఇలా చేస్తే ఏంటి నా స్థితి? దేవుని బిడ్డలారా, మనం భయపడి పారిపోతున్న రోజులు ఇవి. శత్రువు మనకు భయపడట్లే. మనం ఎందుకు అంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దు, ఏది వినాలో ఏది వినొద్దు, ఏది చెప్పాలో ఏది చెప్పొద్దు, ఎక్కడ ఎలా ఉండాలో మనకు బుద్ధి లేదుగా. చెప్పండి, మనకు ఆ బుద్ధి లేదు. మనం ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అందుకని మీకు చెప్తున్నా, ఎంతమంది ఆత్మీయ సోమరి నిద్రలో ఉన్నవారు ఉంటారండి. ఆత్మీయత నిద్ర, ఆత్మ సంబంధం జ్ఞానం లేనివారు. దావీదు చలాకీగా, చాలా క్లారిటీగా ఉన్నాడు. అసలు సౌలుకి భయం పట్టుకుంది. సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూసి అధికంగా భయపడ్డాడట. ఆమెనని చెప్పండి. గోడలు కానుకొని అట్లా ఉండకండి. మంచి చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగా. ఆమెన్. కొంతమంది ఏంటో ఏమో అన్ని పోగొట్టుకున్న జీవితం అంతా కోల్పోయినట్టు ఉంటారు. ఎంత చక్కటి తీయని ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్ వచనం చదువుదాం దానికంటే. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించి చూసి మరి అధికంగా అతనికి చెప్పండి బిగ్గరగా, అతనికి ఎవరు భయపడుతున్నారండి? ఎవరు భయపడదు? రాజు సౌలు రాజు భయపడుతున్నాడు. బాబోయ్ మామూలుడు కాదు, ఇతనికి మహా కృప జ్ఞానం ఉంది, దేవుడు ఈయనకి తోడై ఉన్నాడు అని భయపడటమే కాక అక్కడ చదువుదాం. ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచుండు చేత వారు అతనిని ప్రేమింపగా. ఏం చేస్తున్నాడట? యూదా వారికి, ఇశ్రాయేల్ వారికి ముందుగా పోతున్నాడట.
అంటే వాళ్ళందరికంటే ముందుగా ఉంటున్నాడు, అందరూ ఆయన వెనుకుంటున్నారు. ఇంత మంచి అంటే నాయకుడు దొరికాడు, ఇంత మంచిగా ప్రేమగా ఉన్నాడని జనాలు ఏం చేస్తున్నారంటే దావీదుని ప్రేమిస్తూ ఉన్నారట. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరిని ప్రేమిస్తున్నారండి చెప్పండి బిగ్గరగా. సౌలు ఎంత ద్వేషిస్తున్నాడో జనులు అంతగా ప్రేమిస్తున్నారు దావీదుని. అందుకే దేవుని దయ, మనుషుల దయ మన మీద ఉండాలి. ఆమేన్. బిగ్గరగా చెప్పండి. రాత్రి మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఈ భూమి మీద డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, నా పిల్లలకి నా కుటుంబానికి ఇది ఇవ్వు. వారు ఏం సంపాదించుకోవాలి నాకు ముఖ్యం కాదు, నీ సుబుద్ధి, నీ జ్ఞానము, నీ దయలో, మనుషుల దయలో ఆ బిడ్డలు వర్ధిల్లాలా. నీ దయ, మనుషుల దయ వారి మీద నిలిచి ఉండాలి. కొంతమంది దేవుని దయ ఉంటుంది కానీ మనుషుల దయ వద్దంటారు. మనుషులతో ఎవరితో మనకి బంధం వద్దు. మనం అంతా జంతువులాగా బ్రతుకుతాం. అట్లా చెప్పండి, మీరు చెప్పండి. మేము పరిశుద్ధులమండి, మేము ఎవరితో మాట్లాడము, అటు మాట్లాడము ఇటు మాట్లాడము, మేము తలిపేసి ఉంటుంది. అట్లా ఉండమని చెప్పలే దేవుడు. అట్లా మీరు అనుకుంటానేమో పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన ప్రార్థనలు ఉంటాడు, ఆయన ప్రార్థనలు ఉంటాడు, ప్రేయర్ అయితే మీ అందరితో చెప్పండి, సంఘంతో కలుస్తాడు, అందరితో కలుస్తాడు, శత్రువులతో కూడా కలుస్తాడు, ఆయన మిత్రులతో కలుస్తాడు, శత్రువులతో కలుస్తాడు. ప్రార్థనలు ఉండేటప్పుడు ప్రార్థన అంతే. అక్కడ ఏం రాయబడి ఉంది? జనులకి ముందుగా పోతూ ఉన్నాడట. ఇశ్రాయేలుకి ముందుగా, యూదులకు యూదా వారికి, ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చి పోవచ్చు ఉండు చేత వారట అతనిని చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి, బాగా ప్రేమించేస్తున్నారట దావీదుని. ఎవరు ప్రేమించారు? మొదటిగా దేవుడు ప్రేమించాడు. ఎవరి దయ ఉంది మొదటిగా దావీదు మీద? దేవుని దయ ఉంది. ఇప్పుడు ఎవరి దయ, ఎవరి ప్రేమ చెప్పండి గట్టిగా. ఇది చూసి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఎవరికి? సౌలు. బాబోయ్, మనుషులు వీళ్ళని ఇష్టపడుతున్నారు. అందుకనే అండి, ఎవరు ఎన్ని విమర్శించి ఏం చేసినా దేవుని దయ, మనుషుల దయ ఈ మినిస్ట్రీ మీద, మా మీద ఉన్నంత కాలం ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఎన్ని శత్రువులు లేచినా వాళ్ళకి తెలుసు దేవుని దయ, మనుషుల దయ వీరి మీద ఉంది. దేవుని దయలో, మనుషుల దయలో మనం వర్ధిల్లాలి. ఆమెను చెప్పండి బిగ్గరగా. దేవుని బిడ్డలారా, దయచేసి మీకు మరలా చెప్తున్నాను, మనకి దేవుని దయ ఉండాలి. చెప్పండి నాన్నలు, ఎవరి దయ ఉండాలి? నేను ఎవరిని కేర్ నేను ఎవరితో మాట్లాడా, ఎవరి ఫోన్ నాకు వద్దు, ఎవరి మెసేజ్ నాకు వద్దు, నేను ఒక్కడిని అన్నాం అనుకో, చీ అంటాడు దేవుడు కూడా. ఆయన ఒంటరిగా ఉన్నాడు ప్రార్థనలో. మళ్ళీ యేసుప్రభు వచ్చి ఎవరితో కలిశాడు చెప్పండి? శిష్యులతో కలిశాడు, జనాలతో కలిశాడు. మనం ప్రార్థనలు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలి దేవునితో. బయటకు వస్తే ఎవరితో కలవాలా? చిచ్చి నేను ఎవరితో కలవనండి అంటవా? వేస్ట్ నీ లైఫ్. ఇక్కడ ఎందుకు? ఇక భూమి మీద నీకు అవసరం లేదు, ప్రశాంతంగా వెళ్ళి అక్కడ ఉంటే అయిపోతుంది. కొంతమందికి ఇదొక పిచ్చి అలవాటు ఉంటుంది. కానీ లేకపోయినా ప్రభు కృప ద్వారా నేర్చుకుందాం. ఆమెన్. వాళ్ళే రాజు. నేను అడుగుతాను అప్పుడప్పుడు, ఎందుకు మీకు ఒకరికొకరికి పడట్లేదని. అప్పుడప్పుడు మన పిల్లలకి గొడవలు అయితే కదా, స్టాఫ్కి చిన్నగా, నాకు నేనే రాజుని అంటాడు, ఒకటి నాకు నేనే కింగ్ని అంటాడు. దేవుని దయ లేదు, ఒకరి మనుషుల దయ లేదు, ఒకరి మీద ఒకరు. వాళ్ళలో ఎందుకంటే మెచ్యూరిటీ లేదు, ఆత్మీయత లేదు. దేవుడిచ్చిన ఇంత చిన్నదాన్ని, ఇంత చిన్నోడిని నాకు ఇంత విలువైన పని ఇచ్చాడు ఆయన సన్నిధిలో అని గుర్తింపు లేదు. కానీ దావీదు అట్లా కాదు, నేను ఎంత చిన్న వ్యక్తిని, నన్ను దేవుడు ఎందుకున్నాడు అని తనకిచ్చిన పని పట్ల విలువను గుర్తించాడు. అందుకే స్టాఫ్ అందరికీ చెప్తున్నాను, సంఘంలో ఉన్న బిడ్డలకు చెప్తున్నాను, లైవ్లో ఉన్న వారికి చెప్తున్నాను, నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాని ముందు ఆ విలువని గుర్తించును. ఒక వ్యక్తికి ప్రేరణ నడిపి ఆ విలువని ఇచ్చినప్పుడు దాన్ని జ్ఞానయుక్తంగా, దైవికంగా చేయాలి. దాన్ని దైవికమైన భయముతో చేయాలా. ఎందుకు అంటే దేవుడు ఎంతమందిలో నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. దావీదు కాదు ఉంది, వేల మంది ఉండొచ్చండి. ఈరోజు నువ్వు వచ్చావు, అమ్మ మందిరం క్లీన్ చేయి,
అక్కడ వాష్రూమ్స్ కడుగు, వంటల దగ్గర, అమ్మో దేవుడు నాకు ఇచ్చాడు ఈ బాధ్యత అని ఎగిరి గంతేయాలి. కానీ కూర్చొని సోమరిదానిలాగా సోమరి వ్యక్తిలాగా ఉంటే దేవుడు ఎలా నిన్ను బ్లెస్ చేస్తాడు. దావీదు ఫస్ట్ ఆయన కృప పొందుటక, బ్లెస్సింగ్ పొందుటకట దావీదట దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని గుర్తించాడట. స్టాఫ్ అందరితో నేను చెప్తాను, ఇక్కడ నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నేను ధన్యుడని ధన్యురాలని అనుకోవాలి. అప్పుడు నీకు విసుగు రాదు, అప్పుడు నీకు చికాకు రాదు, అప్పుడు నీకు కోపం రాదు. అప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్పినా విసుక్కోవు. ఎవరు ఏమన్నా లొంగి లోబడి చేస్తావు ప్రభు కోసం. ఎందుకు విసుకొస్తుంది, ఎందుకు కోపం వస్తుంది? దావీదుకి విసుగు రాలా, కోపం రాలా. ఎందుకు అంటే దావీదుకి అర్థమైంది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అందరు చెప్పండి, దేవుడు నన్ను, ఇది నా భాగ్యం, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. చెప్పండి, ఇది నా లైఫ్లో నాకు దేవుడిచ్చిన అద్భుతమైన గ్రేస్. దేవుని వాక్యముని ప్రకటించుటకు ఈ నోటిని, దైవజన్ని, నన్ను, నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆయన. నేను దీన్ని జాగ్రత్తగా దైవిక భయముతో, భక్తితో, నాకు ఓపిక ఉన్నంత వరకు చేయాలి. లేని టైంలో, బలహీనమైన టైంలో దేవుడు అంతకంటే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్తో ఈ పని ముందుకు సాగిస్తాడు. అందుకనే నిర్లక్ష్యంగా ఉండకూడదు. దావీదు అట్లా లేడు. అందుకే ఆయన దేవుడు శత్రువు నుండి పైకి లేపాడు. దావీదుకి నిర్లక్ష్యం లేదు. నువ్వు కూర్చునే దగ్గర నిర్లక్ష్యమే, చర్చికి వస్తే నిర్లక్ష్యమే, ఇంట్లో పని చేసిన నిర్లక్ష్యమే, ఆఫీస్కి వెళ్ళినా, నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక ఏదైనా జాబ్ దొరికింది, ఆ దేవుడు నీకు ఇచ్చిందేగా. ఒక వ్యాపారం స్టార్ట్ చేసావు, దేవుడు నిన్ను ఎన్నుకొని ఆ వ్యాపారంలో దేవుడు నిన్ను పెట్టాడు. దాంట్లో నువ్వు ఎట్లుండాలి? ఇక్కడ మందిరంలో ఉన్నావు, ఒక ప్రేయర్ నడిపిస్తున్నావు, లేకపోతే ఇక్కడ పరిచర్లో సంథింగ్ ఏదో స్టాఫ్గా ఉన్నావు, నువ్వు ఉన్న ప్లేస్, నువ్వు ఉన్న ప్రాంతం, నువ్వు ఉన్నది ఎలా ఉండాలి? ఇది నేను వచ్చి చెప్పడమా, నేను వచ్చి చేయడమా? ఈ పనులు నిన్ను సెలెక్ట్ చేసుకున్నది ఎందుకంటే నీ కళ్ళల్లో, ఇక్కడ దావీదోట ప్రజలకి ముందుగా పోవచ్చు వస్తూ ఉన్నాడట. అంటే ఆయన మైండ్ సెటప్ చూడండి, ఎప్పటికీ కూడా జనాలకు ముందుగా ఉండి వాళ్ళకి హెల్పింగ్ చేసే పని, వాళ్ళ ముందు నడిచే అనుభవం, అట్లాంటి అనుభవాలు ఉండాలి. పిలిస్తే వెనక్కపోయి దాక్కొని లోపల ఉండి ఉద్యోగాల్లో పనిచేయరు సరిగ్గా, వ్యాపారాలు సరిగ్గా చేయరు, సేవలోనైతే మినిస్ట్రీ కని, నిజంగానండి మినిస్ట్రీ కని జాయిన్ అవుతారు. కొంతమంది తినటానికి, పండుకోవడానికి ఇష్టపడతారు. ఎంత దైవిక భయం! దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు చెప్పండి, ఒక్క మాట చెప్పండి మీరు. ఒక ఇంటికి నువ్వు గెస్ట్కి వెళ్ళినా వట్టిగా ఉండొద్దు. నువ్వు ఏదో ఒక పని చేయాలి. ఏ ఇంటికి వెళ్ళినా ఏం చేయరు కొంతమంది, చర్చికి వస్తే మరీ చేయరు, ఎక్కడివ్వరు, సోమరిగా ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఏమీ చేయకుండా. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎంతసేపు వాళ్ళని నిందించుకుంటూ, వీళ్ళు నిందించుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. లేదండి, మన జీవిత విలువను గుర్తించాలి. మనం దేవుడు మనల్ని ఒక చోట ఎందుకు పెట్టాడో గుర్తించాలి. ఒక బాధ్యత ఎందుకు ఇచ్చాడో దాని విలువని దావీదు దాన్ని గుర్తించాడు. దాని యొక్క ప్రత్యేకత గుర్తించడమే కాక ఇశ్రాయేలుకి, యూదా వారికి ముందుగా వచ్చు పోవచ్చు ఉన్నాడట. అట్లా చూసి అంత బాగా చేస్తుంటే ప్రజలందరి ప్రేమ ఎవరి మీద పడ్డదంటే, చెప్పండి నాన్న, ఎవరి మీద పడ్డది? దావీదు మీద. దేవుడు దావీదుకే తోడై ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు ఎవరితో ఉన్నారు? మనతో ఎవరు ఉండరు. అంటే దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నాయి. జనాలు వదిలారు, కుటుంబ పోరాటాలు, సమస్యలు, అది నెక్స్ట్, అది వేరే సందర్భం. కానీ చాలా స్టార్టింగ్ స్టెప్లో ఆయన లైఫ్ చెప్తున్నా మీకు. ఎందుకు నేను ఎన్నుకున్నాడో నీకు భయం ఉందా? అసలు ఈ భూమి మీదకి నేను పంపించి నీతో చేపించుకుంటున్న పని విషయంలో నీకు దైవిక భయం ఉందా? నీ కింద ఎవరైనా పని చేయకపోతే వదిలేస్తారండి కొంతమంది ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో, మినిస్ట్రీలు. తప్పది, వాక్యానుసారం కాదది. ఎవరైనా పని చేయకపోతే రైట్గా దిద్దడం తప్పది. చెప్పండి, నేను ఇప్పుడు వస్తున్నా, అక్కడ అందరు కూర్చున్నారు, నేను ఊరుకోను, వేరే వాళ్ళు ఎదుర్కొంటారు మా స్టాఫ్ని, నువ్వు ఇది ఎందుకు చేయాల, అది ఎందుకు చేయాల, అట్లా ఎందుకు నిర్లక్ష్యం, ఇక్కడ ఎందుకు ఇట్లా చేసావు అడగొద్దా? మీరు చెప్పండి, వాళ్ళు వచ్చిన పని ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, నువ్వు వచ్చేది ఏంటి, నువ్వు ఆఫీస్కి వెళ్ళి చేసేదేంటి?
కొంతమంది టైం పాస్ చేసి వస్తారు ఉద్యోగాలు. దేవుడు ఎలా దీవిస్తాడు, ఎలా శత్రువు దగ్గర నిన్ను నిలబెడతాడు. ఎక్కడికి వెళ్ళి ఏం చేయరు. ప్రార్థన అంటే నిద్రపోతారు, పని అంటే పరిచయం చేయరు. సంఘాలలో, కుటుంబాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, దేంట్లో సోమరితనంగా, నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళి శత్రుపై విజయం పొందుతారు మీరు? ఎలా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు? చూపేయండి నాకు ఎక్కడన్నా. దేవుని డిక్షనరీలో లేదట్లా. దేవుడు కొన్ని చూస్తున్నాడు, నిన్ను బ్లెస్ చేయాలి, శత్రుని ముందు లొంగిపోతే ఆయన చూస్తాడు. ఎవరైనా ఎందుకు కరెక్ట్ చేయను? వాళ్ళని కరెక్ట్ చేయటం ఆ అడ్మినిస్ట్రేషన్ జ్ఞానం. ఒకవేళ నువ్వు కంపెనీ మేనేజర్వైనా, ఆఫీసర్వైనా, ఒక అధికారమైనా, లేకపోతే ఒక మినిస్ట్రీకి బాధ్యత చెందిన వ్యక్తివైనా, నీకు ఎందుకు లేదు? దేవుని పని చెడిపోతున్నప్పుడు, డిస్టర్బ్ అవుతున్నప్పుడు నీకు లేదా వాళ్ళని కరెక్ట్ చేయడానికి? సంఘ సభ్యునిగా, సంఘ సభ్యత్వం కలిగిన బిడ్డగా. అంతేకాకుండా ఈ లైవ్ చూస్తున్నావు ఎక్కడి నుంచి అయినా, ఏ విషయంలోనైనా, ఒక దైవజనునికి సంబంధించిన ఇష్యూ నాది. మనకెందుకులేండి, మన జోలు మనం పోతే వాళ్ళు మన మీద పడతారు అంటారండి కొంతమంది. చేయరు. దావీదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే యథార్థవంతుడు అంట ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ సుబుద్ధి, దైవ జ్ఞానం లేకపోతే ఉన్నది మొత్తం పోగొట్టుకుంటావు నువ్వు. నీ కోట్లు రాని, లక్షలు రాని, ఆత్మీయత రాని, ఆరోగ్యం రాని, మళ్ళీ కింద పడతావు. ఎప్పుడు దీన్ని సంపాదించుకుంటావో దేవుని దగ్గర నుండి, అది ప్రొటెక్ట్ చేయడానికి ప్రభు సహాయం తీసుకుంటావో, బైబిల్ చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాళ్ళని ఎవరిని అడగాల? చేతి చెప్పండి, ఎవరిని అడగాల? బిగ్గరగా చెప్పాలా? దేవుణ్ణి. కుటుంబంలో జ్ఞానం కావాలని ఎవరిని అడగాల? ఇంట్లో జ్ఞానం కావాలి ఎవరిని అడగాల? ఏది కావాలన్నా ఎవరిని అడగాలి? మీరు అందరూ చేయెత్తి చెప్పండి, దేవుణ్ణి అని చెప్పండి. దావీదుకి దేవుణ్ణి ప్రేమించే అనుభవం, దావీదుకి దేవుడు తోడై ఉన్న అనుభవం, సుబుద్ధి కలిగి శత్రువు ఎదుట ప్రవర్తించడం, జనులకు ముందుగా పోవచ్చు వస్తూ ఉంటేనట జనాల ప్రేమ విరిగిపోయిందట దావీదు మీద. ఆమేన్. ఎస్తేర్ని చూడగానే రాజుకి దయ పుట్టిందట, మనుషులకు కూడా దయ పుట్టిందట ఎస్తేర్ని చూడగానే. మనల్ని చూస్తే ఇచ్చేటోడు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరన్నా ఏదైనా ఇచ్చేటోడు కూడా వెనక్కి చేయి పెట్టుకొని వెళ్ళిపోతాడు. కారణం మళ్ళీ వాళ్ళు ఎందుకంటే మనల్ని అనుకోవాలా, మన బ్రతుకు మనం మార్చుకోవాలా, మన జీవితం మనం దిద్దుకోవాలా. మరొకరి మీద ఎందుకండి? నువ్వు అడగాల దేవుణ్ణి, అయ్యా నువ్వు దావీదుకు తోడై ఉన్నావు. దానియేలు గురించి అంటాడు, దేవతల ఆత్మ కలవాడు దానియేలు. ఇతడు చాలా జ్ఞానము కలిగిన వాడు. శత్రు రాజ్యంలో ఉన్నాడు, బబులోను సంస్థానంలో ఉన్నాడు. కానీ చూడండి, ఒకసారి ఆలోచించండి, ఆయన ఎంత దైవిక భయము, ప్రార్థన జ్ఞానము కలిగి ఉన్నాడు. ఏం మాట్లాడో తెలియదు కొందరికి, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, చేసేసుడే. ఏం చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇష్టం దండకమే. ఇంట్లో అసలు పొద్దున్న లేసి 5 గంటలకు ప్రార్థన అనగానే దండకం చదివినట్టు, పిల్లకు ఉద్యోగమే, ఆ పిల్లకు మా పిల్లకు కడుపుతుండాలయ్యా, ఈ పిల్లకి పెళ్ళి కావాలయ్యా. ఏం లేదు, ఫస్ట్ దేవా నిన్ను ప్రేమిస్తున్నా, స్తుతిస్తున్నా. పొద్దున్న లేవగానే స్తుతించడం, ఆరాధించడం, ప్రేమించడం ఇవన్నొద్దు. ఫస్టే నేను 50 days అప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ప్రేయర్ చేస్తుంటే పెరిగిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ప్రార్థన కానీ స్వార్థం. ఇప్పుడు నేను అనాయింటింగ్ ప్రేయర్ పెరిగిపోతూ ఉంటారు. ప్రేయర్ అనగానే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటారు. కానీ నిజమే, ప్రార్థన పరిచర్య ప్రభు కార్యాలు జరిగిస్తుంది. కానీ నువ్వు ఒక మార్పు కలిగిన బిడ్డగా ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన దూసుకుంటూ వెళ్ళిందండి. దావీదు ప్రేయర్ ఎక్కడ స్ట్రక్ అవ్వలే. మామూలు చెప్తారు లైవ్ స్ట్రక్ అయింది, ఫోన్ స్ట్రక్ అయింది, అన్నీ స్ట్రక్ అవుతాయి. దావీదు ప్రార్థనలో ఎక్కడ కూడా చెప్పండి, ఎక్కడా? ఎవరైనా పొద్దున ప్రేయర్స్ నడిపిస్తే రాత్రులు పగలు ప్రార్థనలు జరుగుతుంటే మీ ఇళ్లలో మీ ప్రేయరు, ఈరోజు ఎవరితోనో మాట్లాడాను నేను, ఎవరికో కౌన్సిలింగ్ ఇస్తున్నా ఫోన్లో. ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేస్తారమ్మా అని అడిగాను. మా పిల్లల్ని ఎవరినో. ఒక్క మాట చెప్తే వినే దేవుడు మన దేవుడు. అయ్యా 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 అంటే వింటాడు ఆయన, వింటాడు. అసలు మనస్సుతో పలికే మాట, హృదయంతో పలికే మాట వింటాడట ఆయన. పెదవులతో ఎన్ని అరిసి ప్రార్థనలు చేసినా వింటాడు దేవుడు.
హృదయముతో పలుకులు. చెప్పండి అందరూ. అక్కడ లైవ్ పెట్టి అప్పుడప్పుడు తిడతాను నేను మా వాళ్ళని, పెట్టుకుని తూలుకుంటా లైవ్ ఆన్ చేసుకుంటే ఇలా అంట. అంత కష్టం ఎందుకురా? యేసయ్య పని చేయడానికి అంత కష్టపడి చేయటం ఎందుకు? ఇష్టపడి చేసేవారు కావాలి యేసయ్యకి. ఆమేన్. కష్టపడి చేసేవారు వద్దు. దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. చెప్పండి అందరూ, చెప్పండి. ప్రార్థన చేయడానికి నేను చెప్పాను, మిమ్మల్ని దేవుడు సెలెక్ట్ చేసుకోడు. మీరు ఎలా చేయాలమ్మా అన్న, ఎలా చేయాలి ప్రార్థన? దండకం చదివినట్టు బుక్ పట్టి చదివి కూర్చోవడం ఆ ప్రార్థన. తలకాయ గోడకు పెట్టి, కొంతమంది చర్చిలో తలకాయ గోడకు పెట్టి వాక్యం వినుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇద్దరు అమ్మలక్కలు ఉంటారు. నిజమండి. ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఆమెనంటూ ఉంటారు ప్రతిదానికి వాళ్ళు. అట్లా కాదు. దేవుడు నిన్ను ప్రార్థన చేయటానికి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను పరిచయం చేయటానికి సెలెక్ట్ చేసుకున్నాడు. దావీదు గుర్తించాడు, దేవుడు నన్ను ఇశ్రాయేలీయుల కోసం నన్ను సెలెక్ట్. అందుకే నేను నా దేవుని పని, దేవుని ప్రజల పని నేను నమ్మకంగా. ఇక్కడికి వస్తే మీరు ఎవరి పని, నేను మినిస్ట్రీలో చెప్తున్నానండి, చర్చ్కి వచ్చిన ఎవరైనా మీరు దేవుని ప్రజల కోసం చేస్తున్నారు. ఇక్కడ మీ ఇంట్లో కొరకు చేస్తారు. ఇక్కడ వండినా, పెట్టినా, చేసినా, తుడిచినా, ఏం చేసినా దేవుని కొరకు, దేవుని ప్రజల కోసం, దేవుని కొరకు, దేవుని ప్రజల కోసం. వాళ్ళకి ఏం చేసినా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, ఎంతకాలం ఈ జ్ఞానం లేక, ఈ ఆత్మీయత లేక, దేవుని దయ, మనుషుల దయ లేని బిడ్డగా ఉండి శత్రుపై ఎలా పొందుతావు విజయమును? ఈరోజు అడుగు, వద్దు ప్రభు ఈ బ్రతుకు నాకు. ప్రభు చిత్తమైతే దీని కంటిన్యూషన్ మెసేజ్ చెప్తాను. చాలా చక్కటి వర్తమానం నేను ధ్యానిస్తూ ఉన్న మధ్యాహ్నం రాత్రి. ప్రభువా, నా కుటుంబం అయితే నీ దయ, మనుషుల దయ. నా పిల్లలకైతే నీ దయ, మనుషుల దయ. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంటే శత్రువు భయపడినట్టు మాలో ఉన్న సుబుద్ధిని, మాలో ఉన్న దైవ జ్ఞానాన్ని చూసి మా శత్రువులు భయపడాలి అధికముగా. దయచేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని లేపయ్యా. మా ఆత్మీయ స్థితిగతులను మార్చండి అయ్యా. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యము, అలక్ష్యము. దేవుడు నిన్ను పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉందనుకోండి, ప్రేయర్ టవర్ దగ్గర ఎక్కడన్నా కూర్చొని అన్న ఫోన్ చేస్తుంటే ఎత్తకుండా నిర్లక్ష్యం, ఎంత అది మంచిదేనా? చెప్పండి. మనకు అమ్మాయిని కోపం చేస్తే ఏందమ్మా మాట్లాడేదన్న. దేవుడు నిన్ను ఫోన్ ఎత్తి జస్ట్ దేవుని ప్రజలకి హలో చెప్పడానికి, ప్రెజలాడి చెప్పడానికి, అంతేకాక వారు చెప్పింది వినడానికి సెలెక్ట్ చేసుకున్నాడు. నీకు ఆ భాగ్యం ఇస్తే అక్కడ పెట్టేసి ఏదో ఆలోచించుకుంటే, ఏదో చూసుకుంటే, ఏదో చేసుకుంటుంటే ఎంత కోపం వస్తుందండి దేవునికి. అందుకే దేవుడు మనల్ని ఎందులో ఎన్నుకున్నాడో అది గుర్తించే బిడ్డలుగా మారిపోదుము గాక. ఆమెనని చెప్పండి, గట్టిగా చెప్పాలి ఆమెనని. దేనికి ఎన్నుకున్నాడో అది విలువనిచ్చే పాత్రలుగా మారిపోదుము గాక. దానిలో నిపుణత కలిగి, దైవిక భయము కలిగి, దానిలో ముందుకు సాగే బిడ్డలముగా మార్చబడదుము గాక. అంతేకాక దైవ జ్ఞానము, సుబుద్ధి, వివేచన కలిగిన బిడ్డలుగా మారిపోవుదుము గాక. అట్టి వారిగా మార్చబడాలంటే నీ ప్రార్థన జీవితం ఏం కావాలండి? ఇంకా పెరగాలి. ఎక్కడ మీరు తప్పిపోయారు, తొలగిపోయారు, చెడిపోయారు, ఆత్మీకంగా దిగజారారు ఈరోజు వరకు, అందుకని నీ శత్రువు దగ్గర సిగ్గుపడుతున్నారు. ఈరోజు ప్రభుతో చెప్పండి, దేవా నన్ను క్షమించి. అందరు కళ్ళు మూసుకొని మీ చేతుల పైకెత్తి అందరూ ప్రార్థన చేయాలి ప్లీజ్. లైవ్లో ఉన్న వారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీకు లైవ్ ఇస్తున్నామని చెప్పేసి చూస్తున్నారా, లేకపోతే అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని ఇష్టం వచ్చింది? ఎంతమంది ఈ దినం దేవుని వాగ్దానం వింటున్నారు? ఎంతమంది రెగ్యులర్గా ఈ దినం దేవుని వాగ్దానం అందరికీ పంపుతున్నారు, వింటూ ఉన్నారు? ఉదయకాలం ఎంతమంది 5 to 6 ఆరాధనలో అటెండ్ అవుతున్నారు? ఎంతమంది ఈవినింగ్ లైవ్? ఇది దేవుడు నీకు ఇచ్చింది అనుకుంటున్నావా? దేవుడు నీకు నేర్పిస్తున్నాడు అనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేవారు, బెల్లంపల్లికి వచ్చి ప్రేయర్స్ చేసేవారు, ఉండేవారు ఎంతమంది అండి? ఈరోజు దేవుని కొరకు మీ బ్రతుకుని మార్చండి. మీ అంతరంగ స్థితిగతులను మార్చుకోండి. ప్రభువుని అడగండి, దేవా నన్ను క్షమించు. సుబుద్ధి లేని, జ్ఞానం లేని, బుద్ధి లేని, కంచరగాడిది గుర్రం లాంటి వ్యక్తిని నేను ఎక్కడో తప్పిపోయాను, చెడిపోయాను, పడిపోయాను. నా బ్రతుకు పాడైపోయింది. నేను ఆత్మీయురాలుగా లేనయ్యా, ఉన్నానని భ్రమపడుతున్నాను. ఒక మనిషితో రిలేషన్ మాట్లాడడం, ఒక ఆత్మీయులుగా ఉండడం, ఒక ప్రేమ కలిగి ప్రవర్తించడం నాకు బుద్ధి లేదయ్యా.
ఎవరిని ఎలా చూడాలి, ఎవరితో ఎలా ఉండాలి తెలివి లేని దద్దమ్మనని చెప్పండి, జ్ఞానం లేని బలహీనుడని చెప్పండి, బలహీనురాలని చెప్పండి. అందుకని నా కుటుంబం పాడైంది, నా జీవితం పాడైంది, నా ఆత్మీయ స్థితి పాడైంది, నా బ్రతుకుని మార్చయ్యా. స్వరాలు విప్పి నోరు విప్పి అందరూ అడగండి ఏసయ్యని, ఈ రాత్రి నీ రక్తంలో కడుగు, నన్ను శుద్ధీకరించుము దేవా అని చెప్పండి. నన్ను పరిశుద్ధపరచు, నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి నీ రక్తంలో నన్ను కడుగయ్యా. నాకు నీ దయా, మనుషుల దయా, రాజుల దయా, అధికారుల దయ ఉండాలయ్యా. నా బ్రతుకు మారాలయ్యా. ప్రార్థన చేస్తాను. నా హృదయం మారిపోవాలి. అడుగుతారు ఏసే. నా జీవితాన్ని పట్టుకో ప్రభు, అడగండి ఏసే. నా హృదయంలో తెలివి జ్ఞానం లేకుండా నా వ్యాపారాన్ని, నా ఆత్మీయ స్థితిగతులు, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నానయ్యా. తెలివి లేని దద్దమునయ్యా, తెలివి లేని, బుద్ధి లేని, జ్ఞానం లేని వ్యక్తిని నేను. ఈరోజు నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. జీవితాన్ని మార్చు, శుద్ధ హృదయాన్ని వెలిగించు, కలుగజేయు అంతరంగ స్థితిగతులను మార్చు, శుద్ధ హృదయం క్షమించయ్యా. ప్రార్థన కలుగజేయుము నాలో, యేసు నాలో, మాలో, నాలో, నాలో. థాంక్ యూ ప్రభువా. యేసయ్యా, ఈ రాత్రి ఎంతమంది నాలో వారి జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నారు, వారి హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నారు. నీ వాక్యం వింటుండగా, వినబోతుండగా ఫలింప చేయండి అయ్యా. నీ వాక్యము ద్వారా వారి జీవితాలు పట్టబడాలి, శత్రుపై విజయం పొందే పవిత్రమైన బిడ్డలుగా మారిపోవాలి. జ్ఞానాత్మతో, వివేకముతో, బుద్ధితో, తెలివితో ప్రవర్తించే ప్రవర్తన కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. మాలో కొదవైంది ఇవ్వండి. ఏది కొదవైందో అది అనుగ్రహించండి, ఏది సరిలేదు సరిచేయండి. నీ రక్తంలో కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ కృప మాపై చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వర్తమానం విన్నారో అందరూ లైక్ చేసి షేర్ చేయండి. చేయాలా వద్దా మీరే చెప్పండి. కనీసం మీ ద్వారా ఒక 50 మందికి 100 మందికి నీ మెసేజ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వినాలి, బాగుపడాలి. అది దేవుని చిత్తం. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం చక్కటి శ్రేష్టమైన ఈ మెసేజ్ అందరూ లైక్ చేసి షేర్ చేయండి. రేపటి నుంచి మీటింగ్స్ ఇక్కడ శుక్రవారం సాయంత్రం, శనివారం, ఆదివారం కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 3 రోజులు. అంతేకాక బెల్లంపల్లిలో శనివారం సాయంత్రం సువార్త సభ ఉంటుంది, ఆదివారం మొదటి ఆరాధన ఉంటుంది. కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో రేపు 3వ శుక్ర, 3వ శని, 3 ఆదివారాలు మీటింగ్సు. ఆదివారం 3 ఆరాధనల మధ్యలో బ్యాప్టిజాలు ఉంటాయి, సాయంత్రం సర్వీస్లో ఆయిల్ అంటింగ్ సర్వీస్ ఉంటుంది. ఇది గమనించి ప్రార్థించి 3 దినములు ఎస్తేరు పొందినట్టు ఆ కృప పొందుటకు రండి. ప్రామిస్ ల్యాండ్ ఎక్కడంటే హైదనగర్ దగ్గర, హైదరాబాద్. ఇక్కడ ఉండటానికి అకామిడేషన్స్, మీకు భోజనాలు. కానీ మీకు చెప్పా, ఒక క్రమ పద్ధతి, పరిచర్య, ప్రార్థన దైవికంగా నేర్పాలొద్దా? నేర్పిస్తాం. నీలోనే లభించింది జీవం అనే పాట అభిషేక్ పాడిన అద్భుతమైన సాంగ్. అది వినండి, అందరూ పరిచయం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది జీవితాలు ఈ పాటని వినిపించండి. ప్రభు ప్రేమను పొందండి. దేవుడు మనలకు ఎంత కృప చూపుతాడు. ఈ పాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా, ఎంతమంది
చూస్తున్నారు. గుడివాడలో సభలు 22, 23, 24, 25 గుడివాడ కొలస్ శాస్త్రి గారి గ్రౌండ్స్ అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా బంటుమిల్లి రోడ్ గుడివాడ. అద్భుతంగా ప్రభు జరిగించాలి. వాతావరణం ప్రతికూల పరిస్థితుల్ని యేసు నామములో అణిచి ఆ ప్రాంతంలో దేవుని మహిమార్థమై జరిగించి ఆయన కార్యాలు జరుగునుగాక. మీ ప్రేసులు గుడివాడ చుట్టుపక్కల మన ఆత్మీయులు ఎవరున్నా అక్కడ ఉన్న దైవజనులు కలవండి, మాకు సహకరించండి. దేవుడు బహుబలంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. ఇక్కడికి వచ్చి ఉండేవారు దయచేసి ప్రేయర్ లీడర్స్కి చెప్తున్నా నేను, ఇది పద్ధతి కాదు అనేది. దైవికంగా ఉండాలి, ప్రేయర్ఫుల్గా ఉండాలి. స్పిరిచువల్ ఎర్లీ మార్నింగ్ నైట్ ప్రేయర్ ఉంటుంది, 5 to 6 ఆరాధన ఉంటుంది, రౌండింగ్ ప్రేయర్ ఉంటుంది. అంతేకాకుండా రేపు డే అంతా ప్రేయర్స్ ఉంటాయి. ఇక్కడ ఓడవడం తొడవడం పరిచర్య కూడా ఉంటుంది. సహకరించండి. రేపటి మీటింగ్స్ కొరకు సిద్ధపడండి. మీ అందరికి తెలుసు ఎంతమంది వింటున్నారు. ప్రామిస్ ల్యాండ్ మందిరం కట్టబడుతుందండి. రోజు నేను చెప్పడమే, కల్వరి ప్రామిస్ ల్యాండ్ దేవుని మందిరం. మందిరం కట్టబడితే వాక్యము, అనేక పాపుల రక్షణ, రోగుల స్వస్థత, ఆత్మీయతలు ఉన్నవారు విడుదల పొందుతారు. కాబట్టి మందిరానికి ఇచ్చువారు దైవ కార్యము. కాబట్టి మీరు మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ప్రియులు ఇచ్చుటకు సిద్ధపడండి. ఇవ్వండి, తగిన పంట మీరు కోయబోతున్నారు. ఆమెన్. ఇచ్చేవారు మంచి మనసుతో విత్తండి, ఆ విత్తే కానుక మీ వద్దకి రాబోతుంది. ఈ నైట్ కూడా ఇక్కడ ప్రేయర్ ఉంటుంది, మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ లీడర్స్ పరిచర్యలో, ప్రార్థనలో సంఘాన్ని నడిపించాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు దయచేసి ప్రేమతో చెప్తున్నాం, క్రమశిక్షణ మర్యాద పాటించి, యవనస్తులైన ఎవరైనా గర్ల్స్ వస్తే దయచేసి ఇక్కడ బాయ్స్తో మాట్లాడడం, ఫోన్లు తీసుకోవడం, అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవడం ఇటువంటిది నడవదు. ఎక్కిలి వేషాలు, ఎక్కిలి నవ్వులు, ఎక్కిలి చూపులు దయచేసి ఇక్కడ ఎంటర్టైన్ చెయ్యము. అంతేకాకుండా ఇక్కడ అటువంటివి చోటు ఉండదు అనేది మీకు బాగా తెలుసు. ఈ విషయంలో ప్రేమతో మీకోసం, మీ కుటుంబం, మీ తల్లిదండ్రుల పక్షముగా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో ఎప్పుడు కూడా జరిగేదే. దీని విషయంలో కొంతమంది యూత్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ నొచ్చుకుంటారు. కానీ ఇది ఇప్పుడు అర్థం కాదండి, వాళ్ళకి ముందు రోజుల్లో అర్థమవుతుంది ఎందుకు దైవజనరాలు స్ట్రిక్ట్గా పెట్టారు అనేది. ఆ స్ట్రిక్ట్నెస్కి మీ ఫ్యూచర్ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎందరో జీవితాలు పాడైపోయాయి. కాబట్టి మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మాకు సహకరించండి. తండ్రి, నీకు మహిమకరంగా జరిగించావు. రేపు ఈ నైటు, రేపు ఉదయం, రేపు మార్నింగ్ 5 to 6, అంతేకాక రేపు జరిగే మీటింగ్స్ ఆత్మ బలంతో జరగాల. శత్రువు ఓడిపోవాలా. లైవ్ చూసిన ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. రేపు మార్నింగ్ కలుసుకోబోతున్నాం. ప్రైజ్ లార్డ్.